అబ్బో, అందరూ పుంఖాలుగా రాసేశారు. అబ్బో, చాలా బలమైన కథలే రాసుంటారు. చూద్దాం. ముందు ఎవరి పేరు వస్తే వాళ్లే చదవాలి. అబ్బో, కొండమ్మ చీటియే ముందరొచ్చింది. నానే చదువుతాను మాటారు. దా కొండమ్మ, నువ్వే చదువు తల్లి. దా. అనగనగనగనగనగా ఓ రాజు, ఆడికో కొడుకు, ఆ నా కొడుకో గుర్రం. ఆడు ఓనాడు గుర్రం వేసుకొని కాయగూరలు కొనడానికి రైతు బజార్కి వెళ్ళి సచ్చినాడు. బుద్ధి గడ్డి తిని కొత్తిమీర కట్ట రేటెంత అని అడిగినాడు. ఆడు రేటు చెప్పంగానే ఈడు డమాల్ అన్నాడు. అది చూసి ఎండు చేపలు అమ్ముకునే వీరోయిను లగెత్తుకుంటా వచ్చేసి నీళ్లు చల్లినది. కొత్తిమీర కట్ట రేటింటేనే పడిపోనాడు. కరేపాకు కట్ట రేటెంత అని అడుగుంటే ఏమయ్యేవాడో అని జాలి పడినది. ఇంకేమున్నది, ఇద్దరి మధ్య లవ్ పుట్టేసినది. ఈ సంగతి ఈ ఇంకిలాంటి గూడసారి రాజుగారికి ఉదేసినది. రాజుగారు మారువేషంలో గాడిద మీద వచ్చినాడు. వచ్చి చూసి మండిపోయి ఈ శరణ్ గారు లాంటి ఎదవని సంపి పారేసినాడు. ఆన్ని ఎండి చేపల గంపతో కొట్టేదలికి ఆ వాసనకి గుండాగి చచ్చిపోనాడు ఎదవగాడు. ఎట్టా ఉన్నది మాటారు నా కథ? అమ్మా, రాజుల కథని రైతు బజారుకి పంపగల గుండె ధైర్యం నీకున్నా, హీరోయిన్ని ఎండు చేపల స్థాయికి దిగజార్చే దమ్ము నీకున్నా, ఈ నాటకానికి నీ కథను జోడించే సాహసం మాత్రం నేను చేయలేను తల్లి, నేను చేయలేను. నీకో దండం. నువ్వు వెళ్ళు. ఇంకా సీటు తీయండి మాస్టారు. ఇది విరాట్ రాసింది. నువ్వే వచ్చి చదువు బాబు. మేడం, రిసెప్షన్లో ఈ రిపోర్ట్స్ ఇచ్చారు. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం 2 రాబందులు గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. డాక్టర్ 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 బెడ్ నెంబర్ 3 పేషెంట్కి బెడ్ అడ్డం తిరిగింది. కండిషన్ సీరియస్గా అనిపిస్తుంది. ఓ గాడ్, నేను అనుకుంటూనే ఉన్నాను. నువ్వు వెళ్ళి ఇమీడియట్ గా బ్లడ్ అరేంజ్. అలాగే డాక్టర్. నువ్వు వెళ్ళి థియేటర్ రెడీ చేయి. ఓకే డాక్టర్. ఆ రిపోర్ట్ని శేషమ్మ వాళ్ళు చూడకూడదు స్వామి. వాళ్ళు చూడకముందే ఆ రిపోర్ట్లు మాకే దక్కాలి.
ఇదిగో బాబు, నీ పేరేంటమ్మా? దుర్గయ్య. కొంచెం త్వరగా పోనీ బాబు. రేయ్ ఏంటే వీడిని బతులు ఆడుతున్నావు? రేయ్ తొందరగా పోనీరా, కావాలంటే ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను. పండగ చేసుకో. ఏమైంది? ఇదేంటే ఆపేశాడు? రేయ్ ఏయ్ ఆటో ఆపేవేంట్రా? రేయ్ రేయ్ తొందరగా పోనివరా అంటే ఆటో ఆపేసి అద్దాలు తుడుచుకుంటావేంట్రా? నీకేమన్నా మెంటలా? కాదు, బలుపు. ఏంటి బలుపు. రే 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 ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకునేవాడివి నీకే అంత బలుపుంటే నాకెంత ఉండాలరా? రేయ్ ఈ శేషమ్మ సంగతి నీకు తెలీదు. నోతో పెట్టుకున్నావు అనుకో బాగుండదు. ముందు బడితే గారే పోదామట్టి పోదాం. ఆంటీయా? నేను వీడికి ఆంటీ అంటే ఏమంత గాబరా పడుతున్నావు? నువ్వేమైనా డెలివరీ కొన్నావా? ఏంటో అన్నావు? నీకంతే గట్లానే మాట్లాడతా. రాగి అంటే ఏడగాలలో అడగవుతుంది. ఇదో ఈ రోడ్లో ఏ ఆటో రాదు, మీరు నా ఆటోలోనే పోవాలా. సమజైందా? అంటే నువ్వెప్పుడు తీసుకెళ్తావు? అరే జర రైట్ గాని ఓ క్వార్టర్ చీపురిక్కరేసి మీ ఇద్దరి తోలుకుపోతా. అమ్మో రే 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 కొండ ముచ్చుమహోడా, నీ ఆటో టైర్ పేలిపోను, నీ ఆటో లైట్ పగిలిపోను, నీ ఆటో సీటు చిరిగిపోను. అవతలు అర్జెంటుగా వెళ్ళాలరయ్యా. పదరా పద, నీకు దండం పదం. అర్జెంట్ నీకా నాకా? నాకే. గైతే రోడ్డు పట్టుకొని లగెత్తుకుంటూ పోమా. ఒరేయ్ నిన్ను చంపేస్తా తొక్కా. తల్లి ఇదేంటి రాయ్? ఏంటి రాయి తీస్తున్నాడు? నీ తల్లి చప్పుడు చేసిననుకో ఈ బండరాయితో నెత్తిన ఒకటి నూగుతా. కళ్యాణ హాస్పిటల్లో కోమలో పడుకోవడం. నీ బాబు, అత్త తరపున నేను సారీ చెప్తున్నాను. ఆవిడ అసలు నోరు విప్పకుండా నేను చూసుకుంటాను. ఏయ్ వచ్చావు, నా వల్ల కాదే అవంతిక, వాణ్ణి చంపేస్తాను నేను. అయ్యో అత్త, అవతల డిఎన్ఏ రిపోర్ట్. ఆ తార తన్నుకుపోతుంది. అదొకటి తగలబడింది కదా మన కర్మకి. కర్మ. బాబు దుర్గయ్య, నువ్వు రావయ్యా. అది పారి 1000 రూపీస్ అయింది. రే ఏంట్రా నీ ఆశకి ఏమన్నా అంతుందా? 1000 రూపాయలు కావాలట్రా నీ మొహానికి? అత్త, నేనిస్తాను సరేనా? ఈయన్ని మాత్రం వేసేస్తాను నేను. ఇగో ఏమగా నోరిపిందనుకో ఏడబడితే ఆడ ఆటో ఆపేసి కడుక్కుంటా తుడుచుకుంటా సోచాయించుకో నీ ఇట్టవిక. ఆవిడ నోరెప్పదు. రా గంట చెప్పావు బాగుంది. అంటే వచ్చి తగలరండి. నా హృదయం మీద నేను బాణాన్ని సంధించలేను, నా వల్ల కాదు. రాజధిక్కారం క్షమించరాని నేరం యువరాజా. ప్రేమించిన వారిపై మారణాయుధాన్ని సంధించడం మాత్రం నేరం కాదా మంత్రివర్య? ఆమె గనక శీలవతి అయితే మీ శిక్ష ఆమెనేమీ చేయలేదు యువరాజా. బాధపడకండి యువరాజా, ఇది మీరు నాకు వేసే శిక్ష కాదు. నాలాంటి వారికి ఆ దేవుడు చేసిన శాస్తి అనుకుంటాను.